ఒక కోడి ఇస్తే చాలు ఇక్కడ ఇల్లు కట్టిస్తారు. మీకు తెలుసా? ఇల్లు కట్టిన వాళ్ళకైతే కోడిని ఇస్తే కోసుకొని వాటాలు పెట్టుకుంటారు. డబ్బు అవసరం లేకుండా ఇల్లు అయితే కట్టేస్తారు. ఇదిగో మీకు చూపిస్తున్న ఇల్లు అయితే కట్టబోతున్నారు. ఇల్లు కట్టి కప్పినందుకైతే కోడిని గాని ఆవును గాని ఇస్తారండి. అలా ఇస్తే దాన్ని వెట్టి అని అంటారు మా కోయ భాషలో. ఆదివాసులు డబ్బు మీద ఆధారపడారండి. పనికి బదులుగా వాళ్ళ దగ్గర ఉన్న కోడిని గాని ఆవును గాని ఇచ్చేస్తారనమాట. కూలికి బదులుగా డబ్బుతో సంబంధం లేకుండా ఈ ఆదివాసులు ఇంట్లో ఉన్న జంతువులతోనైతే పని చేపిస్తారు. ఈ ఇల్లు కట్టడానికైతే వీళ్ళైతే వచ్చేస్తున్నారండి. వీళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలు చూడండి. ముందైతే ఇంటి మీద ఉన్న పాత మట్టలన్నీ తీసేయాల్సి ఉంటుంది. చూడండి, దానికోసమే ఎక్కుతున్నారు. ఒక కోడి మేక కోసం పూర్తి పని అయితే చేస్తారండి మా ఆదివాసులు. ఈ వీడియో అయితేను కొత్తగాను ఉంటుంది, ఇంతగానూ ఉంటుంది. ఫుల్ వీడియో అయితే చూసేయండి. నా ఛానల్లో అయితే రకరకాల పనులు వెట్టి వీడియోలు అయితే చూసి పెట్టి ఉన్నాను, మీరు చూసి ఉన్నారు ఫ్రెండ్స్. ఇదైతే కోడి వెట్టి అనమాట. మా ఆదివాసులు అయితే చేను పని, పంట పని, ఇంటి పని అయినా ఇలా వెట్టి పెట్టే చేపిస్తారనమాట. డబ్బులైతే ఇయ్యరు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ ఇల్లునైతే కట్టాలి, కప్పాలి. ఈ ఇల్లును కప్పడం పూర్తయిన తర్వాత అయితే వాళ్ళు నాటుకోళ్లను ఇస్తారు. ఆ ఇచ్చిన తర్వాత ఒక చోటే కోసుకొని వాటాలు వేసుకుంటారు. ఇప్పుడైతే మనం చూద్దాం. ఈ మట్టలే కప్పాలండి. ఇలాంటి వింతైన సంస్కృతి ఎక్కడా కనిపించదు. నేనైతే మీకు చూపిస్తున్నాను. కొత్తగా ఉంది కదా. ఇవేమో ఇంటి మీద కప్పాల్సిన ఎండిన మట్టలన్నమాట. మా ఆదివాసీ పిల్లలు కూడా ఇలాంటి పనుల్లో చురుగ్గా పాల్గొంటారు. ఈ ఆదివాసీ పిల్లవాడైతే వాళ్ళ నాన్నగారు వచ్చే వరకు ఈ పని చేస్తూనే ఉంటాడండి. వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత వెళ్ళిపోతాడు, అంటే స్కూల్కి వెళ్తాడనమాట. మా ఆదివాసుల దగ్గర అయితే డబ్బులు వచ్చేసి అసలు ఉండవండి ఎక్కువగా. వీళ్ళ దగ్గర అయితే మేకలు, పందులు, పశువులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చేతిలో డబ్బులు లేనప్పుడు అయితే ఆవును గాని, పందిని గాని, అలా కోళ్లు గాని ఇస్తారండి. దాన్నే మా భాషలో వెట్టి అంటారు. పని పూర్తయ్యాక ఇచ్చిన జంతువునైతే అందరూ కోసుకొని సమానంగా వాటాలు వేసుకుంటారు. దీని యొక్క అర్థం ఏంటో తెలుసా? ఈ ఆదివాసుల దగ్గర ₹1 లేకపోయినా కూడా తమ దగ్గర ఉన్న జంతువుతో ఈ పనులైతే పూర్తి చేస్తారు. నిజంగానే వింతగాను గొప్పగాను ఉంది కదా. సమాజంలో ₹1 లేకుండా బ్రతకలేం. కానీ ఈ ఆదివాసుల దగ్గర ఒక కోడి, మేక, ఆవు, పంది ఉంటే చాలు, ఇల్లు, పెళ్ళి ఇలాంటివి పూర్తయిపోతాయి. ఆ ఇంట్లో పని చేస్తూ మట్టలు మోస్తూ కనిపించాడు కదా ఆ బాబు, ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు. చూడండి, ఆదివాసులైతే తమ పిల్లలకి చిన్నప్పుడు కానుంచే పనులైతే నేర్పిస్తారండి. అబ్బబ్బా, చూస్తుండగానే సగం అయితే ఇల్లు కప్పడం అయిపోయిందండి. మా ఆదివాసి గ్రామంలో అయితే దాదాపుగా ఇలాంటి తాటాకులు ఇల్లు, పెంకులిల్లులు ఉంటాయండి ఎక్కువగా. వీళ్ళకైతే ఒకరిని దోచుకోవాలి, ఎదగాలి అని ఉండదండి. ఆ రోజు తిన్నామా, ఉన్నామా, అందరితో కలిసికట్టుగా పని చేసామా అన్నట్టుగానే ఆలోచిస్తారు. అందుకేనేమో ఇప్పటికీ ఈ పూరుగుడిసెల్లోనే మగ్గిపోతున్నారు. మోసపోవడమే కానీ మోసం చేయడం అసలు తెలియదండి మా ఆదివాసులకి. మా ఆదివాసుల్లో ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే ఒక మేకను గాని, పందిని గాని, ఆవును గాని ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అమ్మాయికి ఎదురు కట్నం. అలాంటి అరుదైన పెళ్లి వీడియో అయితే నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు అయితే 6 లక్షల మంది అయితే చూసారు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. వీళ్ళైతే ఒక్కరోజు కూడా, ఒక్క క్షణం కూడా ఖాళీగా అయితే ఉండారండి. ఏదో ఒక పని చేసుకుంటూనే పోతారు కలిసికట్టుగా. ప్రతి తీయాలన్నా, మిరప కోత కోయాలన్నా ఇలాంటి వెట్టిలు అయితే పెడతానే ఉంటారు. అంటే పని పూర్తి చేసిన వాళ్ళకైతే మేకను గాని, పందిని గాని, ఆవును గాని ఇవ్వాలన్నమాట ఆ ఇంటి యజమాని. నిజంగా డబ్బుతో, ప్రపంచంతో పని లేకుండా వీళ్ళ పనులైతే సాగిపోతూనే ఉంటాయి కదా.
ఆదివాసులే ఇలాంటి ఇల్లులో ఎందుకుంటారో తెలుసు. ఇలాంటి ఇల్లు కట్టాలంటే కాస్త సౌక చల్లగా ఉంటుంది. వాళ్ళకిచ్చిన నాటుకోళ్ళని వాళ్ళు ఏం చేశారు, ఎలా పంచుకున్నారు, వీడియో అయితే ఎక్కడ మిస్ కాకుండా చివరి దాకా అయితే చూసేయండి. నిజం చెప్పనా, ఇలాంటి సంస్కృతి మీరు ఎక్కడా చూసి ఉండరు. ఇల్లు అయితే దాదాపుగా కంప్లీట్ అయినట్టే ఉందండి, ఇంకా కొంచెం మాత్రమే ఉంది. ఈ మట్టలు ఎండబెట్టినప్పుడు దాని కింద ప్రమాదకరమైన పాములు కూడా ఉంటాయి. ఈ మట్టల కింద అయితే 2 పాములు అయితే ఉన్నాయి. చూడకుండా మనం చేయి వేస్తే మననైతే కాటేస్తాయి. కొన్నిసార్లు అయితే మట్టలతో పాటు పాములు కూడా ఇంటి మీదకి ఎక్కే అవకాశం ఉన్నది. ఇదిగో చూసారా ఈ పాము ఎలా ఉందో మట్ట మీద. దాన్నైతే ఈ మట్ట నుంచి తరమడానికైతే ట్రై చేస్తున్నాడు ఇతను. అది కొద్దిగా దూరంగా వెళ్ళిపోతే వీళ్ళ పని వీలైతే చేసుకుంటారు. అందుకే ఒక్కొక్క మట్ట నిదానంగా అయితే తీసి చూస్తున్నాడండి. ఇక్కడ అజాగ్రత్త ఉన్నాడే అనుకో పాము కాటు తప్పదు. 2 పాములు అయితే పక్కకైతే పారిపోయాయండి. ఇవి ఇంటి మీద ఉన్న పాత మట్టలు. వీటినైతే మళ్ళా చిన్న చిన్న పాకలు కప్పడానికి వాడతారనమాట. ఇదిగో నా వెనకాల ఉంది కదా ఈ పాక, ఆవుల పాక అన్నమాట. ఇట్లాంటి పాకలకైతే పాత మట్టలే వాడుతారు ఎక్కువగా. వర్షాకాలంలో అయితే వాన చినుకులు కూడా పడకుండా చిక్కగా కప్పుతారు ఈ పాత మట్టలని. చూడండి, కొత్త పెళ్లి కూతుర్ని ముస్తాబ్ చేశారు ఈ కొత్త మట్టాలతో ఇంటినంతా. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ కోళ్ళు అయితే ఇప్పుడు బలి కాపోతున్నాయి ఇంటి కోసం. మొత్తం 10 కోళ్ళు అయితే ఇస్తున్నాడండి ఇంటి యజమాని. అన్ని నాటుకోళ్లే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ నాటుకోళ్లు తన దగ్గర లేకపోతే వేరే వాళ్ళ దగ్గర బదులుగా తెచ్చైనా ఇస్తాడు. వీళ్ళకి కోళ్ళు ఇవ్వడం, వాటిని కట్ చేయడము, వాటిని కాల్చడం కూడా అయిపోతుంది. దీన్నైతే కోడి వెట్టి అని అంటారని అన్నాను కదా. ఒక్కోసారి మేకనిస్తే మేక వెట్టి అవుతుంది, పందినిస్తే పంది వెట్టి అవుతుంది. కొన్నిసార్లు బాగా బలమైన పని చేపించినప్పుడు కొన్నిసార్లు ఆవునైతే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే పని చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు. నా ఛానల్ మీకు నచ్చిందా? ఇలాంటి వింతైన విషయాలు మరెన్నో ఉన్నాయి నా ఛానల్లో. మరెన్నో అడవి ఆచారాలు అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఒక లైక్ చేసి చివరి దాకా చూడండి వీడియో. ఇదిగో చూడండి, 12 మంది అయితే ఇల్లును కప్పడానికి అయితే వచ్చారండి. అందుకే 12 వాటాలు వేశారు. అంతా నాటుకోడి మాసమేనమాట. చూస్తుంటే నోరూరుతుందా? దీంట్లో అయితే కొన్ని కోళ్ళు గుడ్ల కోళ్ళు అయితే ఉన్నాయి. ఆ గుడ్లను ఏం చేశారో అది కూడా చూపిస్తాను. ఒకరి మీద ఆధారపడకుండా, ఒకరి మీద నిందలు వేయకుండా తమ కాళ్ళ మీద తామే నిలబడతారు. చాలా మంది ఆదివాసుల జీవితాలైతే తమ పూరి గుడిసెల్లోనే మగ్గిపోతున్నాయి. వీళ్ళకి రోడ్డు లేదని, ఇల్లు లేదని ఎవరిని ఎప్పుడు అడగరు. వస్తే తీసుకుంటారు, లేదంటే అలాగే జీవిస్తారు. ఇదిగో చూసారా, దీన్ని ఏమంటారో తెలుసా? కోడి నల్ల అంటారు. కోడి గుడ్లని, శుభ్రం చేసిన పేగుల్ని, లివర్ని, గుండెకాయల్ని అన్ని కలిపి వండుతారు ఇలాగా. దీన్ని కూడా 12 భాగాలైతే చేసుకుంటారండి. అసలు వాసన అయితే గుబాలిస్తుంది. మా సైడ్ అయితే పతి తీసినా కూడా ఆవును గాని పందిని గాని వెట్టి రూపంలో అయితే ఇచ్చేస్తారు కూలోళ్ళకి. పని మొత్తం పూర్తయినాక దాన్ని కోసుకొని వాటలు పెట్టుకుని తింటారు. ఈ వెట్టి సంస్కృతి కొన్ని 100 ఏళ్లుగా మాతోనే ఉంది. ఇక్కడ చూస్తున్నారా, నేను గతంలో తీసిన వెట్టి వీడియో ఇది. ఇల్లు అయితే కట్టినందుకు అయితే 4 కాళ్ళ జంతువుని అయితే ఇచ్చేసారండి. దాన్నైతే మొత్తం 25 మంది పనిచేశారు కాబట్టి 25 వాటాలు వేశారు. ఈ వెట్టికైతే చిన్న పెద్ద ఆడ మగ అందరూ వస్తారు కాబట్టి సమానంగా వాటాలు వేస్తారు. ఇదే ఆ కొత్త ఇల్లు. చూడండి ఎంత బాగుందో, చల్లగా ఉంది. ఇలాంటి ఇల్లు కట్టాలి, కప్పాలి అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆఖరి చేస్తారు, పని పూర్తి చేసేస్తారనమాట. ఆ తర్వాత నుంచి వాళ్ళకిచ్చిన ఏదైతే ఉందో జంతువు దాన్ని కోస్తారు, వాటాలు పెట్టుకుంటారు. ఈ వెట్టి అనే సంస్కృతి వల్ల వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా పని అనేది చాలా ఈజీగా సాగిపోతుంది. ఒక పెళ్లి కూడా ఒక 2 మేకలు, ఒక పంది, ఒక 4 కోళ్లతో పెళ్లి పూర్తయిపోతుంది. కట్నాలు ఉండవు, కష్టాలు ఉండవు మా దాంట్లో. అంటే అమ్మాయిని వరకట్నం కోసం చంపడం లాంటివి ఉండవు అనమాట. డబ్బు లేకుండా ముడిపడే బంధాలే శాశ్వతంగా ఉంటాయని మా ఆదివాసుల నమ్మకం.
ఈ వెట్టి అనే ఆచారం ఇంకో విషయాన్ని అయితే చెబుతుంది. వీలైన మట్టుకు అడవి మీదే ఆధారపడుతూ బయట వస్తువులు వాడకుండా, ఒకరి మీద ఆధారపడకుండా కలిసిగట్టుగా ఐక్యమత్యంగా పనులైతే పూర్తి చేస్తారు. వాటలైతే పూర్తయినాయి, ఎత్తుతున్నారు. ఎలా అనిపించింది మా కోడివెట్టి వీడియో? మా వింతైన ఆచారం మీకు నచ్చిందా? నచ్చితే నా కోసం అయితే ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. ఇక్కడ చూసారా, పని చేపించిన యజమాని అయితే వీళ్ళ కోసం 2 థమ్స్అప్ బాటిల్ అయితే తెప్పించిండు. చూడండి, ఒక్కొక్కరికైతే 1.5 కేజీ పైగా వచ్చింది. జనాలు తక్కువైనప్పుడు మాంసం వాటా అయితే ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఒక్కోసారి అయితే 2 కేజీలు, 3 కేజీలు, 4 కేజీలు వాటా రూపంలో అయితే వెళ్తుంది. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఎలా అనిపించింది ఈ వీడియో? కామెంట్ చేయండి.